చైనాతో ఉన్న వాణిజ్య విభేదాలు తీవ్రమయ్యే మరో నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. చైనా టెలికాం దిగ్గజ సంస్థ హువావేపై అమెరికా అనేక నేరారోపణలు చేసింది. టీ-మొబైల్ నుంచి వాణిజ్య రహస్యాల్ని దొంగలించే ప్రయత్నం చేసిందన్న అమెరికా న్యాయశాఖ పోటీదారుల రహస్యాల్ని సంపాదించే ఉద్యోగులకు బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చిందని ఆరోపించింది. ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షల్ని సైతం ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని రెండో అభియోగం మోపింది. ఈ మేరకు 2 కేసుల్ని నమోదు చేసింది. 13 అంశాల ఆధారంగానే హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంగ్జూపై ఆర్థిక ఆరోపణలు చేసింది. మెంగ్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన కెనడా చైనాకు అప్పగించే యోచనలో ఉంది. ప్రస్తుతం మెంగ్ బెయిల్పై ఉన్నారు. హువావేపై 17 అంశాల ఆధారంగా ఆరోపణలు చేసింది. వాణిజ్యానికి సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్న సమయంలో అమెరికా నిర్ణయం మరోసారి విభేదాలు పెంచనుంది. వాణిజ్య యుద్ధానికి ఈ నిర్ణయానికి ఎలాంటి సంబంధమూ లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై చైనా మండిపడింది. చైనాకు చెందిన సంస్థలపై రాజకీయ కారణాలతో కావాలనే అమెరికా కేసులు పెడుతోందని చైనా ప్రభుత్వం మండిపడింది.